నమస్తే. గత ప్రభుత్వంలో ఏదైతే మాజీ మంత్రి మల్లారెడ్డి అనుచరులు లేకపోతే ఆయన ఇంకుండే కావచ్చు, ఎన్ని బాగోతాలంటే ఎక్కడ భూమి ఉంటే అక్కడ ఖాళీగా కనిపిస్తే అక్కడ జెండా వాతడం, అక్కడ ఏదో కన్స్ట్రక్షన్ చేయడం, ఇదే పనిగా ఇప్పుడు వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇప్పుడు నిన్న మొన్న అక్కడ మల్కాజ్గిరి నుంచి గెలిచినటువంటి మర్రి రాజశేఖర రెడ్డి కూడా దీని వెనకాల ఉందని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు. అంటే అటు మామ అల్లుడు గత ప్రభుత్వంలో ఎక్కడ దొరికితే అక్కడ గుట్టలు కానీ చెలుకలు కానీ ఆక్రమించడం, వాళ్ళ ఆధీనంలోకి తీసుకోవడం, ఎవరన్నా ఇట్లా క్వశ్చన్ చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళని చిత్ర విధాలుగా ఇబ్బంది పెట్టడం. ఎందుకంటే గవర్నమెంట్ ఉన్నారు, మంత్రి ఉన్నాడు, ఇష్టం ఉన్నటువంటి రాజ్యాంగా ఒక మేడ్చల్ మల్కాజ్గిరిలో ఈ దందా చేసి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక హైడ్రా ఏర్పాటు చేసిన తర్వాత కొన్ని ప్రాంతాలను ఏదైతే ప్రాపర్ డాక్యుమెంట్ ఉంటే ఆ డాక్యుమెంట్ ప్రకారం హైడ్రా వెళ్ళి కూల్చడం జరిగింది. అందులో ఇక మీకు చూపిస్తున్నాను, ఈ చూపిస్తున్నటువంటి ఈ ప్రాంతాన్ని హైడ్రా వెళ్ళడం జరిగింది, కూల్చివేయడం జరిగింది. కానీ వీళ్ళు ఈరోజు ప్రెస్ క్లబ్కి రావడం జరిగింది. వచ్చి మళ్ళీ కూల్చినప్పటికీ స్టే తెచ్చుకొని మళ్ళీ నిర్మాణాలు కొనసాగిస్తున్నారని చెప్పేసి ఈరోజు వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఒకసారి వీళ్ళతో మాట్లాడదాం, అసలు ఏం జరిగింది, వీళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. ఇది హైడ్రా ఆల్రెడీ కూర్చున్నట్టుంది. సో ఇప్పుడు మళ్ళీ ఎందుకు నిర్మాణాలు కొనసాగిస్తున్నారు? మళ్ళీ హైడ్రా దృష్టికి ఏమైనా తీసుకునే ప్రయత్నం చేశారు మీరు? హైడ్రా కూల్చడానికంటే ముందు కూడా మరి ఇంతకుముందు ఉన్నటువంటి ఎంఆర్ఓ నేరడమింట ఎంఆర్ఓ విజయ్ గారు కూడా ఈ ప్రభుత్వ భూమిలో ఆక్రమణంగా కట్టారని చెప్పి అప్పుడు కూడా కూల్చడం జరిగింది. అక్కడ ఆమె కూల్చిన తర్వాత వాడు ఇమీడియట్గా కోర్టుకు వెళ్ళి ఒక తప్పుడు సర్వే నెంబర్ మీద స్టేటస్కో ఆర్డర్ తీసుకొచ్చి నాకు స్టేటస్కో ఉంది కాబట్టి మీరు కూల్చకూడదని చెప్పి ఆమెతో ఆర్గ్యూ చేయడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, విజయ్ గారు ఆ తర్వాత ఆమె మీద పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఆమె అంతకుముందు మన దగ్గర నిజాయితీగా పనిచేస్తున్నటువంటి అధికారి, అందుకని ఆమెను మేము ఈరోజు కూడా జ్ఞాపకం చేసుకుంటాం. ఆమె తర్వాత మళ్ళీ నాగమణి గారు కూడా వచ్చారు, ఆమె కూడా వచ్చిన తర్వాత కూడా కూల్చడం జరిగింది. 2 సార్లు కూల్చిన తర్వాత కూడా వీడు మళ్ళీ కట్టుకోవడమే జరిగింది. ఎందుకంటే మీరు అన్నట్టు అప్పుడున్నటువంటి మంత్రి సహకారం ఉండడం వల్ల వీళ్ళందరూ మంత్రి అనుచరులు కాబట్టి ఎక్కడ ప్రభుత్వ భూమి దొరికినా వాళ్ళ ఇష్టారీతిగా ఆక్రమణలు చేసి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు కట్టుకోవడం జరిగింది. అయితే ఇక్కడ మరి యాప్రాల్లో ఉన్నటువంటి నాగిరెడ్డి గొలుసుకట్టు చెరువు నాలా బఫర్ జోన్లో ఒక ఫంక్షన్ హాల్ కట్టేసి ఆ ఫంక్షన్ హాల్కి అసలు పర్మిషన్ లేదు, మున్సిపల్ పర్మిషన్ లేదు. ఆ ఫంక్షన్ హాల్ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు, ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళది. ఆ తర్వాత మేము అప్పుడు ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారే మన ఊరు మన చెరువు కాపాడుకోవాలని చెప్పినప్పుడు మేమందరం కూడా యాప్రాల్లో ఉన్నటువంటి వాళ్ళందరం కూడా కులాలు మతాలతో సంబంధం లేకుండా ఒక జాయింట్ యాక్షన్ కమిటీగా ఫామ్ అయ్యి ఇప్పుడు నేను చైర్మన్గా, ఈ సాయి కుమార్ గారు ప్రెసిడెంట్గా, రామరెడ్డి గారు వైస్ ప్రెసిడెంట్, ఇట్లా మొత్తం కూడా అయ్యి ఈ యొక్క చెరువును కాపాడదామని ప్రయత్నం చేశాం. అయితే అప్పుడు ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్ రావు గారి దగ్గరికి మేము రిప్రజెంటేషన్ తీసుకొని వెళ్ళాం. వెళ్తే రఘునందన్ రావు గారు మా యొక్క రిప్రజెంటేషన్ చూసి అసలు మీరు ఇంత మంచి ఒక నిర్ణయం తీసుకున్నారు కాబట్టి మీకు నేను తప్పకుండా సాయం చేస్తాను అని చెప్పి మా రిప్రజెంటేషన్ మీద ఆర్డీఓ గారికి అలాగే సర్వేయర్కి కూడా రాయడం జరిగింది. ఆర్డీఓని వెళ్ళి సర్వే చేయించమన్నాడు. ఎఫ్టీఎల్ ఎంకరేజ్మెంట్ ఉన్నప్పటికీ మరి నాలాలో ఎంకరేజ్మెంట్ ఉన్నప్పటికీ కూడా దాన్ని క్లియర్గా స్కెచ్ చేసి ఇవ్వమని చెప్పడం జరిగింది. సర్వే వాళ్ళు వస్తున్న సంగతి తెలిసిన తర్వాత మేము వెరీ నెక్స్ట్ డే మరి మేము ఆ రోజు అడిగాం కలెక్టర్ని, సార్ మీరు సర్వే చేసేటప్పుడు మరి మేము ఉండాలంటే మీరు తప్పకుండా ఉండాలండి, ఎందుకంటే మీరు అయితేనే కరెక్ట్గా చెప్పగలుగుతారని చెప్పి. అక్కడ సర్వే జరిగేటప్పుడు మేము వెళ్తే మా మీద అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ గ్రాబర్ ఆయన ఫంక్షన్ హాల్లో కొంతమంది వాళ్ళ పేరు అనుచరుల పేరు ఏమన్నా తెలుసు? అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ గ్రాబర్ ఎవరైతే ఉన్నారో మధుసూదన్ రెడ్డి, వాళ్ళ ఫాదర్ నరసింహారెడ్డి, వీళ్ళందరూ, వాళ్ళ అన్నయ్య కూడా ఉన్నాడు వెంకటరెడ్డి, వీళ్ళందరూ కలిసి ఇది నడిపిస్తున్నారు. మరి వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేసి మా మీద అటాక్ చేయడం జరిగింది. ఎవరైతే సర్వే జరిగే ప్లేస్లో ఉన్నారో వాళ్ళ మీద వాళ్ళు దాడి చేస్తే అందులో ఒకతను నారాయణ గారు, పాపం సీనియర్ సిటిజన్, ఆయన 70 సంవత్సరాలు ఎక్స్‌సర్వీస్‌మెన్, మంచి ఫీల్డ్ వర్కరు. ఆయనకు దెబ్బలు ఎక్కువ తగ్గడం వల్ల ఆయన ఒక 2 సంవత్సరాలు కష్టపడి ఆ దెబ్బలతోటి ఆయన చనిపోవడం కూడా జరిగింది. అలాగే మా ప్రెసిడెంట్ సాయి కుమార్ గారి మీద, రామరెడ్డి గారి మీద కూడా దెబ్బలు తగిలాయి. వీళ్ళు కూడా ఒక 40 రోజులు హాస్పిటల్లో ఉండడం జరిగింది. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే వాడు అంత అఘాయిత్యం చేసి మమ్మల్ని కొట్టిన తర్వాత మళ్ళీ ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి మా మీద తప్పుడు కేసు పెట్టాడు. ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళది, మంత్రి ఉన్నాడు మల్లారెడ్డి కాబట్టి తప్పుడు కేసు పెట్టి మేము ఒక 11 మంది ఎవరైతే ఉన్నామో అందులో 7 మంది ఎస్సీ ఎస్టీలు ఉన్నాము, మిగతా 6 4 బీసీలు ఉన్నారు, 2 రెడ్డిస్ ఉన్నారు. మా 11 మంది మీద కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాడు మాకంటే ముందెళ్ళి.
ఆ తర్వాత మమ్మల్ని కోర్టుకు వెళ్తున్నాము, జైలుకు పంపాలని ప్రయత్నం చేశారు. బెయిల్ తెచ్చుకున్నాము. కోర్టు ఇప్పుడు 8 సంవత్సరాలుగా కోర్టు కూడా తిరుగుతున్నాము. మరి అంత ప్రయత్నం చేసినప్పుడు కూడా తప్పుడు సర్వే నెంబర్ మీద స్టేటస్ కో తెచ్చి ఎంజాయ్ చేస్తుంటే లక్కీగా మాకేమైందంటే గత సంవత్సరం జూలై 19న హైడ్రాను ఏర్పాటు చేయడం జరిగింది ప్రస్తుతం వచ్చినటువంటి ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో ఎక్కడైతే చెరువులు కానీ నాలాలు కానీ ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే దాని మీద హైడ్రా యాక్షన్ తీసుకుంటాం తెలియగానే మేము అందరం వెళ్ళి హైడ్రా కమిషనర్ గారిని అప్రోచ్ కావడం జరిగింది. అయితే హైడ్రా కమిషనర్ గారు తన నిజాయితీగా ఒకటే చెప్పాడు, మీరు చెప్పినంత మాత్రాన్ని నేను నమ్మేది కాదు, మీరు ఏమైనా డాక్యుమెంట్స్ ఉంటే నాకు ఇవ్వండి, నేను వస్తాను పర్సనల్గా, వాళ్ళకి కూడా డాక్యుమెంట్స్ అడుగుతాను, వచ్చి పర్సనల్గా విజిట్ చేసిన తర్వాతనే చూస్తానని చెప్పి ఆయన మా ఊరికి రావడం, మా చెరువు చూడడం, అక్కడ 2.5 గంటలు స్పేర్ చేశాడు. బఫర్ జోన్ నాలా అలుగే కాకుండా చెరువు లోపల కూడా ఎఫ్టీఎల్ లోపల కూడా 26 బిల్డింగ్స్ ఉన్నాయి, అది చూపించాడు కమిషనర్ గారు. మేమే వండర్ అయిపోయాం. అటువంటి మంచి కమిషనర్ గారు వచ్చిన తర్వాత పనిచేసేటటువంటి కమిషనర్ ఉన్నటువంటి సమయంలో ఇప్పుడు ఆయన మీద ఇప్పుడు జ్యుడిషియరీ వాళ్ళు ఏదో హైడ్రా కమిషనర్ గారు ఈరోజు చెప్తున్నాడు, నెక్స్ట్ డే వచ్చి కూలగొడుతున్నాడు అంటే అట్లా కూలగొట్టలు ఆయన. మేము ఇచ్చిన తర్వాత కూడా ఆయన వాళ్ళకి టైం ఇచ్చి వాళ్ళందరినీ పిలిపించి అసలు ఆయన కమిషనర్ ఆఫీస్లో మీటింగ్ పెట్టాడు. మీ దగ్గర ఏ డాక్యుమెంట్స్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి అన్ని చూడడం జరిగింది. ఆ చూసిన తర్వాత ఆయన క్లియర్ కట్గా చెప్పాడు, మేమైతే 54-55 కాసరపాని చూపించాం, చెరువు ఎంతవరకు ఉంది, 19 ఎకరాలు 6 గుంటలు. ఈరోజు చెరువు కేవలం 7 ఎకరాలు 6 గుంటలే ఉంది. ఇవన్నీ కూడా వాళ్ళని అడగడం జరిగింది. దానివల్ల మనం ఈరోజు మేము ఎందుకు చెప్తున్నామంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పోరాటం చేస్తుంటే హైడ్రా వచ్చిన తర్వాతనే కొద్దిగా ప్రభుత్వ స్థలాలే కానీ చెరువులు కానీ ఈ పార్కులే కానీ కాపాడుతారనే నమ్మకం ప్రజలకు వచ్చింది. హైడ్రా వల్ల మీకు న్యాయం జరిగిందంటారా? ఎందుకంటే హైడ్రా వాళ్ళు వచ్చిన తర్వాతనే సర్వే నెంబర్ 14 ఏదైతే ప్రభుత్వ భూమి ఉందో ఆ ప్రభుత్వ భూమిని కూడా కూల్చడం జరిగింది, అలుగును కూడా. అయితే ఇప్పుడు ప్రతిసారి ఏం చేస్తున్నాడంటే ల్యాండ్ గ్రాబర్ ఎవరు కూల్చినప్పటికీ కూడా వెరీ నెక్స్ట్ డే సెకండ్ డే నాడు కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నాడు. మళ్ళీ ఇది ఎందుకు చేసుకుంటున్నాడంటే చిన్న లెవెల్లో మున్సిపల్ లెవెల్లో కానీ ఇరిగేషన్ లెవెల్లో కానీ ఆ డబ్బులతో మేనేజ్ చేస్తున్నాడు. ఇదంతా పోవాలంటే హైడ్రా కమిషన్ లాంటి వాళ్ళు ఉంటేనే సరైన న్యాయం జరుగుతుంది. ఇప్పుడు ఆ స్టేటస్కో కూడా ఇప్పుడు మాకు జిహెచ్ఎంసీ కమిషనర్ గారిని కూడా కలవడం జరిగింది. ఇలంబర్తి గారు కూడా మాకు ఫేవర్లోకి వచ్చారు. ఆయన కూడా మా యొక్క తపన చూసి మా యొక్క బుక్లెట్ ఇవన్నీ చూసి మీకు తప్పక సాయం చేస్తానన్నాడు. స్టేటస్కో వెకెట్ చేయించి తప్పకుండా అక్కడ డిమాలిషన్, ఎందుకంటే పర్మిషన్ లేకుండా ఫంక్షన్ హాల్ చేసి ఎంజాయ్ చేస్తున్నాడు. కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వాన్ని మోసం చేశాడు. ఇదే కాకుండా అదే ఫంక్షన్ హాల్ ప్లేస్లో పక్కన పెట్రోల్ బంక్ పెట్టుకుంటానని చెప్పి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇరిగేషన్ వాళ్ళ దగ్గర ఎన్ఓసి తీసుకొచ్చుకున్నాడు. ఆ ఇరిగేషన్ సర్టిఫికేట్ చూపించే మళ్ళీ రెవెన్యూ వాళ్ళ దగ్గర కూడా సర్టిఫికేట్ తెచ్చుకున్నాడు. అదే సర్టిఫికేట్ చూపించి మున్సిపాల్లో కూడా తెచ్చుకున్నాడు. కాబట్టి ఎప్పుడున్నప్పుడు కూడా ఈ ల్యాండ్ గ్రాబర్ వల్ల మరి ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది, ప్రజలకు అన్యాయం జరుగుతుంది. ఇదే కాకుండా మా యాప్రాల్లో ఉన్నటువంటి చెరువు దగ్గర ఆక్రమించిందే కాకుండా అక్కడ సర్వే నెంబర్ 171 అని మల్లన్న గుడి ఉంది. అక్కడ 8 ఎకరాల 6 గుంటల ప్రభుత్వ స్థలం ఉంది. ఆ స్థలం పక్కకే వీళ్ళు స్థలం కొన్నారు, ఎవరు ఈ ల్యాండ్ గ్రాబర్స్ వాళ్ళు కొని ఆ స్థలం నంబర్ వేస్తారు, ఈ స్థలం అమ్మేస్తున్నారు. అట్లా కనీసం 3-4 ఎకరాల స్థలాన్ని కూడా వీళ్ళు ఆక్రమించి అమ్ముకోవడం జరిగింది. కాబట్టి ఇటువంటి వాళ్ళ మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవాలంటే ఈ ప్లేస్ కూడా కమిషనర్ గారు విజిట్ చేయడం జరిగింది. కమిషనర్ గారు అంటే ఇప్పుడు చాలా మటుకు జనంలో ఏమొచ్చిందంటే హైడ్రా వచ్చిన తర్వాత కొద్దిగా న్యాయం జరుగుతుందని చెప్పేసి ఎవరైతే ల్యాండ్ గ్రాబర్స్ ఉన్నారో, భూములు అమ్ముకునే వాళ్ళు, ల్యాండ్ గ్రాబర్స్ దానివల్ల లాభపడే వాళ్ళరో వాళ్ళే అంటున్నారు హైడ్రా వల్ల నష్టం అని చెప్పి. కానీ కామన్ ప్రజలు ఎవరు అనడం లేదు. మేమేంటంటే నిజంగా ప్రజల అభిప్రాయం తెలుసుకోవాలంటే ప్రజలకు వెళ్ళమని చెప్పండి. హైడ్రా ఉంటే మంచిదా కాదా అని ఒక ఒపీనియన్ తీసుకుందాం. డెఫినెట్గా మెజారిటీ ప్రజలు మాత్రం హైడ్రా కొనసాగాలని కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు సాయి కుమార్. నేను మా చైర్మన్ గారు చెప్పారు 2016 నుంచి మన ఊరు మన చెరువు అనే ఒక మంచి కాన్సెప్ట్ ఆనాడు మా ప్రభుత్వం మీద ఏమేం కేసులు పెట్టారు? మా మీద నేను ఏవన్నండి, A2 రామరెడ్డి గారు ఉన్నారు, ఇట్లా 11 మంది మీద SC/ST అట్రాసిటీ కేసు పెట్టారండి. అక్కడ అసలు కబ్జాదార్ ఎవరైతే ఎంక్రోచ్ అయ్యిండో వాడు రెడ్డి అయి ఉండి వేరే అతన్ని తీసుకొచ్చి డబ్బులు ఇచ్చి మీరు ఎంక్వైరీ చేయొచ్చు, మేము ఆన్ రికార్డ్ చెప్తున్నాం, డబ్బులు ఇచ్చి మందు తాగిపించి మా మీద అట్రాసిటీ, అసలు సంబంధం లేని వ్యక్తి అండి. ఎంక్వైరీ చేస్తే ఊరికేనే ఎగిరిపోతుందండి. కాకపోతే ఏంటంటే మిస్యూజ్ చేసి ఇక్కడ చెరువుని కబ్జా చేయాలంటే వీళ్ళని ఒక కేసులో ఇరికిచ్చేస్తే మళ్ళొక్కసారి కొడుకులు రావద్దు అనేసి ఒక ఉద్దేశంతో వాళ్ళు మా మీద అక్రమ కేసు పెట్టడం జరిగింది. అంటే వీళ్ళు అక్కడ తప్పు కేసులో అక్కడ తిరుక్కుంటూ ఉంటున్నారు, మేము ఇక్కడ కబ్జాలు చేసుకుంటూనే ఉంటాం అనేసి వాళ్ళు ఒక తప్పు కేసు పెట్టేసి మమ్మల్ని మిస్యూజ్ చేసి కోర్టును మిస్యూజ్ చేసి తింపుతూ ఉన్నారు. కానీ మేము వదిలిపెట్టే సమస్య లేదు. ఖచ్చితంగా మేము ఇలాంటి హైడ్రా వ్యవస్థ రావాలి, ఇలాంటి అధికారులు ఉండాలి, ఇంకా రాష్ట్రంలో ఉండాలి, దేశంలో ఉండాలి. కొంతమందికి జరుగుతుండొచ్చండి అన్యాయం, కానీ బాధపడొద్దు, వాళ్ళకు కూడా న్యాయం జరుగుతుంది. ఏం తొందరపడొద్దు. ఖచ్చితంగా ఒకరోజు మంచి రోజు వస్తుంది, ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది.
మీ దగ్గర ఏమన్నా అన్యాయం జరిగింది, మీ దగ్గర బాధ్యతగా డాక్యుమెంట్ ఉంటే మీరు అధికారుల దగ్గర కూడా మేము పోయినాం. మా దగ్గర మా చైర్మన్ గారు చెప్పినట్టు 2-3 సార్లు విజిట్ చేసిన తర్వాత వాళ్ళని మమ్మల్ని కూర్చోబెట్టిన తర్వాత నిర్ణయం తీసుకున్నారు తప్ప ముందు నిర్ణయం తీసుకోలేదు. కొట్టాలనుకుంటే ఇప్పుడు హైడ్రా కూల్చేయాలనుకుంటే మాది ఇప్పుడు మేము పెట్టిన కంప్లైంట్ మా ఊరు చెరువు మా ఇంటిది కాదండి. 20,000 మందికి అన్యాయం జరుగుతుంది ఒక్కోని వల్ల. ఒక్కోడు కబ్జా చేయడం వల్ల ముక్కు మూసేస్తే గాలి ఆడనట్టు మా చెరువు పరిస్థితి అండి. అక్కడ అలుగుని కబ్జా చేసి ఇప్పుడు 16 గుంటలు ఉండాల్సిన అలుగుని ఈరోజు 2-3 గుంటలకు చేస్తే మరి ఏడికెళ్ళి నీళ్ళు వాడతాయండి. అది రివర్సు బలైపోతున్నారు. వేరే కాలనీ వాళ్ళు వీడు చేసిన కబ్జాలకు వీడు చేసిన అక్రమాలకు వేరే కాలనీలోకి వెళ్ళి నీళ్ళు వస్తున్నాయండి. దానివల్ల ఇలాంటి వ్యవస్థ రావాలి, ఇలాంటి అధికారులు ఉండాలి, ఖచ్చితంగా న్యాయం జరగాలండి. ఆయన ఇప్పుడు కూల్చాలనుకుంటే నేను చెప్పే పాయింట్ ఏంటంటే హైడ్రా కనుక కూల్చాలనుకుంటే క్షణంలో కూల్చేస్తారండి. ఎందుకంటే పర్మిషన్ లేదని వాళ్ళే చెప్పారు. ఇప్పుడు హైడ్రా వాళ్ళు మమ్మల్ని పిలిచారు కంప్లైంటర్ని, ఎవరైతే కబ్జా చేసిరో వాళ్ళని పిలిచారు. మీ దగ్గర ఏముంది ఫేస్ టు ఫేస్ పెట్టారు. మమ్మల్ని అడిగారు, సార్ మా దగ్గర బాజాతిగా యాజ్ పర్ 1954-55 కాస్రా విలేజ్ మ్యాప్ ప్రకారంగా మేము చూస్తూ ఉన్నాము, వాళ్ళు చూపించేది కూడా చూడండి సార్ అంటే వాళ్ళని అడిగారు, మీ దగ్గర పర్మిషన్ ఉందా? లేదన్నారండి. మీరు ఎంత కొన్నారు? 38 గుంటలు అన్నారండి. రోడ్డుని తీసేసిరు. వాళ్ళు రోడ్డుతో సహా కొన్నది హైడ్రా వారికి ఏం తెలుస్తుంది? డాక్యుమెంట్ ఏదంటే అది చేయొచ్చు అండి. చెరువు కదా, చెరువు మాట్లాడదుగా. కాబట్టి చెరువులకు పోతూ ఉన్నారు, వాళ్ళ జాగాలు కాపాడుకుంటారు. చెరువు జాగా మాత్రం మాయమైపోతుంది. మేము అడిగితే చెరువులు కప్పలు మిగినాయా, చేపలు మిగినాయా, దూలాడుకోప అంటుర్రండి. ఇంత ఘోరమా? దయచేసి ఇలాంటి అధికారులు ఉండాలి, ఇంకా రావాలి. ఒకవేళ కొంతమందికి గరీబు వాళ్ళ కోరికన అన్యాయం జరిగితే తొందరపడొద్దు, ప్రాణాలు కోల్పోవద్దు. ఖచ్చితంగా మీ దగ్గర ఏమన్నా న్యాయంగా ఉంటే వచ్చి మీరు మళ్ళీ హైడ్రా సంప్రదించండి, లేదంటే ముఖ్యమంత్రి గారిని సంప్రదించండి. ఒక తొవ్వ ఏర్పాటు చేసుకోండి. కానీ తొందరపడి ఎవరో 100 కోట్లకు నష్టపోతున్నటువంటి మాటలు విని మీ కుటుంబాన్ని నష్టపోద్దని మేము ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. మీరే రైట్. ఇది చూస్తూ ఉంటే మల్లారెడ్డి ఒక మాస్టర్ ప్లాన్తో వస్తాడు. ఏదైనా కబ్జా చేయాలన్నా ఏం చేయాలన్నా ఆడొక కొంత జాగా ఉంటాడు. ఆ కొంత జాగా ఉన్న తర్వాత మిగిలిన ప్రాంతం మొత్తం అది ఇక్కడ ఎలా ఉంటుందంటే ఒక శిలక లేకపోతే చెరువు భూమి, అలాంటి భూమి దగ్గర ఆయన కొంత జాగుని మిగిలినది మొత్తం కబ్జా చేస్తారు. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం, మరి లక్ష్మారెడ్డి కాలేజీ దగ్గర అదే జరుగుతుంది, మల్లారెడ్డి కాలేజీ దగ్గర అదే జరుగుతుంది. ఇక ఇవన్నీ కాలేజీలో ఇదే ధోరణితోటి కొంత కొనడం ఇంకా మొత్తం ఆక్రమించడం. అంటే ఈ విధంగా ఆక్రమణలు చాలా ఉన్నాయి అక్కడ ఆ ఏరియాలో చూస్తూ ఉంటే. కానీ దీనిపైన కూడా హైడ్రా కూడా ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంది. వీళ్ళు ఇప్పుడు చెప్తున్నటువంటి ప్రస్తుతం ఏంటంటే అన్యాయం ఏం చేస్తలేదు హైడ్రా. సో హైడ్రా ఏది చూసిన తర్వాత వాళ్ళ డాక్యుమెంట్ చూస్తారు, మా డాక్యుమెంట్ చూస్తారు, చూసిన తర్వాతనే హైడ్రా నిర్ణయం తీసుకుంటారు. అనవసరంగా హైడ్రా పైన కామెంట్ చేస్తున్నారు, అది సరికాదని చెప్పేసి వీళ్ళు మనతో పాటు చెప్తున్నారు. దీనిపైన ఇంకా హైడ్రా ఏ విధంగా ముందుకు పోతుందని చెప్పేసి చూడాల్సి ఉంది. కెమెరామెన్ వెంకటేష్తో అక్షిత్, హైదరాబాద్.